ఇక్కడ ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే ప్రతి పోస్ట్‌కి ఒక సీరియల్ నంబర్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ సీరియల్ నంబర్ మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ మనకి ఇవ్వడం జరిగింది సెపరేట్‌గా. సో, స్టాఫ్ నర్స్‌కి మనకి 45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే చార్జ్‌మెన్ నావల్ ఏవియేషన్‌కి మినిమమ్ 18 సంవత్సరాలు, మాక్సిమం 30 సంవత్సరాలు ఉన్నోళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో, చార్జ్‌మెన్ మనం చూసుకుంటే మనకి ఒకటే పోస్ట్ యూఆర్‌కి అయితే ఉండడం జరిగింది కాబట్టి, సో, ఇదే ఏజ్ లిమిట్ మనకి కాన్స్టెంట్‌గా ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మన చార్జ్‌మెన్ అమ్యూషన్ వర్క్‌షాప్ మనం చూసుకుంటే 18 నుంచి మినిమమ్, మాక్సిమం 20 సంవత్సరాలు. సో, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పోస్ట్‌కి 28 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30 సంవత్సరాల వరకు ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ మన చార్జ్‌మెన్ మెకానిక్ అండ్ అమ్యూషన్ అండ్ ఎక్స్‌పోజర్ చూసుకుంటే 30 సంవత్సరాల లోపు ఉండాలి. మినిమమ్ 18 అయితే మనకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే మాక్సిమం 30 ఇయర్స్ లోపు ఉండాలి. ఎవరైతే జనరల్ కేటగిరీస్ ఉన్నారో ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్. అలాగే రిలాక్సేషన్ ఎవరికైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 35 ఇయర్స్ వరకు ఈ 2 పోస్టులు అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ మనం చూసుకుంటే చార్జ్‌మెన్ ఎలక్ట్రికల్ నుంచి ఇక్కడ మనకి డైరెక్ట్‌గా చార్జ్‌మెన్ ఆక్సిలరీ వరకు ఏవైతే పోస్టులు ఉన్నాయో ఇవన్నిటికి మనం చూసుకుంటే ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు మినిమమ్, మాక్సిమం మనకి 25 ఇయర్స్ జనరల్ కేటగిరీస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ కూడా సేమ్ ఇదే కేటగిరీ మనకి ఉండడం జరుగుతుంది. ఎవరైతే ఓబీసీ ఉన్నారో వాళ్ళకి ఇక్కడ 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ ఉన్నారో వాళ్ళు 30 సంవత్సరాల లోపు ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ మనం చార్జ్‌మెన్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ ఇవి కూడా చూసుకుంటే మనకి సేమ్ ఏజ్ లిమిట్ అండి 18-25. సో, ఇక్కడ మనం ఒకటి చూసుకుంటే అసిస్టెంట్ ఆర్టిస్ట్ రీటచర్ అని ఒకటి ఉంది. దీనికి మనం చూసుకుంటే మినిమమ్ మనకి ఇక్కడ 20 ఇయర్స్ ఉండాలి. ఓకే. మాక్సిమం మనకి 35 ఇయర్స్. సో, రిలాక్సేషన్ 35+3 ఓబీసీ క్యాండిడేట్స్ 38, 35+5 ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఫార్మసిస్ట్ మనం చూసుకుంటే మినిమమ్ 18, 27 ఎవరైతే జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ ఉన్నారో వాళ్ళకి, +3 మనకి ఓబీసీ క్యాండిడేట్స్ అంటే 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే +5 మనకి ఎస్సీ, ఎస్టీ వారు 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. కెమెరామెన్ కూడా మనం చూసుకోవచ్చు. మినిమమ్ 20 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం 35. అలాగే స్టోర్ సూపరింటెండెంట్ మనం చూసుకుంటే మినిమమ్ 18 సంవత్సరాలు, మాక్సిమం 20 సంవత్సరాలు. రిలాక్సేషన్ ఆల్రెడీ మీకు డిస్కస్ చేయడం జరిగింది. ఓబీసీ అయితే 3 సంవత్సరాలు ఎక్స్ట్రా, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్. నెక్స్ట్ మనం చూసుకోవచ్చు ఫైర్ ఇంజిన్ డ్రైవర్, ఫైర్ మ్యాన్ కూడా 18-27 జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్. ఓబీసీ కేటగిరీస్కి 18-30, ఎస్సీ, ఎస్టీ వచ్చేసరికి 18-32. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు స్టోర్ కీపరు, సివిలియన్ మోటార్ డ్రైవరు, ట్రేడ్స్మెన్ మెట్, పెస్ట్ కంట్రోల్ వర్కరు, బండారి. దీనికి 18 నుంచి 20 సంవత్సరాల లోపు జనరల్ కేటగిరీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్. అలాగే ఎవరైతే ఓబీసీ కేటగిరీస్ ఉన్నారో 28 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ ఉన్నారో 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ లేడీ హెల్త్ విజిటర్ ఏదైతే ఉందో మీకు 45 ఇయర్స్ లోపు అయితే మీకు ఏజ్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకోవచ్చు ఇవన్నీ ఎంటీఎస్లో మనం చూసుకుంటే 18-25 మనకి ఇవ్వడం జరిగింది. రిలాక్సేషన్ 3 ఇయర్స్ ఓబీసీ 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ మనకి 5 ఇయర్స్ 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ లాస్ట్ మనం చూసుకుంటే డ్రాఫ్ట్ మెన్ కన్స్ట్రక్షన్ చూసుకుంటే మినిమం 18, మాక్సిమం 27 సంవత్సరాలు జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్కి. సో ఎస్సీ, ఎస్టీ వచ్చేసరికి మనకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ 32 ఇయర్స్. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ రిలాక్సేషన్ అంటే 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏదైతే మీకు రిలాక్సేషన్ చెప్తున్నానో పర్టికులర్గా ఆ రిజర్వేషన్లో మీకు ఈ పోస్ట్ ఉంటేనే మీకు రిజర్వేషన్ అయితే మీకు అవైల్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మనకి పోస్టులు మనకి యూఆర్‌లో ఉంటే ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ మీకు ఉండదు. అది కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోగలరు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే